ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల భాగంగా నేడు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంతోష్ రాడి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల వైద్యాధికారి రవికుమార్ అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణితో పాటుగా పలువురు మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 6 నెలల పాప వరకు తప్పకుండా తల్లిపాలు తాగించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పాపకి ఇస్తే పాపల జీర్ణశక్తి పెరుగుతుందని, అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుందని, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని వారు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు మురిపాలు తాగించాలని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా మురిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంతోష రాడి, మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, పిహెచ్ఎస్ రేణుక, ఏఎన్ఎం రేణుకతో పాటుగా ఆశా వర్కర్లు కూడా పాల్గొన్నారు. బిడ్డ కూడా ఎప్పుడైతే పొట్ట మీద వేస్తుందో, పాలు తాగడానికి ఎప్పుడైతే చాప మీద వేస్తారో వెంటనే వాళ్ళకు మీకు కూడా ఆ స్పర్శకే వచ్చేస్తాయి అన్నమాట పాలు. కాబట్టి ఎప్పుడైనా సరే నార్మల్ డెలివరీకి ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీకి వెళ్తే మీకు ఏ సమస్య ఉండదు, పాలు కూడా వెంటనే వస్తాయి. ప్రతి 6 నెలల పాటు ప్రతిరోజు ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు అయితే ఇవ్వాలి. సరేమ్మా, అర్థమైందా? మన ఇప్పటి జనరేషన్లో బిడ్డ పుట్టగానే పాలు ఇంపార్టెన్స్ తెలియకపోవడమా, లేదా వాళ్ళకి వీలు లేకపోవడమా, లేదా వాళ్ళకి ఏదైనా అపోహ వలన పాలు ఇవ్వక చాలా పిల్లలు బాధపడుతున్నారు, హాస్పిటలైజేషన్ అవుతున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు అనేవి ఉంటాయి. ఆ ముర్రుపాలు అనేది కొందరిలో అపోహ వల్ల పిల్లలకి పాలు ఇవ్వడం లేదు. ఆ ముర్రుపాలు కంపల్సరీ ఆ బిడ్డకి ఇచ్చినట్లయితే వ్యాధి నిరోధక శక్తిని ఆ బిడ్డలో పెంపొందించవచ్చు. ఆ బిడ్డకి ఇష్టగానే పాలతో పాటు మనము కొన్ని బీసీజీ ఇస్తున్నాము, 0 పోలియో ఇస్తున్నాం. కాబట్టి దాంతో పాటు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ డిసీజెస్ కావచ్చు, వాటర్ ఇప్పుడు డయేరియా కావచ్చు, నీళ్ళ విరోచన అలాంటివి రాకుండా, వామిటింగ్స్ కాకుండా ఆ పిల్లల్ని రక్షిస్తుంది. ఆ తర్వాత మనం 6 నెలల వరకు కేవలం తల్లిపాలు పట్టమని చెప్తున్నారు అందరూ కూడాను, కానీ అది పాటించట్లేదు. అంటే తల్లిపాలు స్వచ్ఛమైనవి, కొలత లేనివి, పరిశుభ్రమైన పాలలు. కాబట్టి పిల్లకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఆ తర్వాత తల్లికి కూడా లాభం ఏంటి అంటే ఆమె గర్భసంచి యథాస్థానానికి చేరుతుంది. తర్వాత ఈ బ్లీడింగ్ అయ్యి పోస్ట్ నేటల్ అంటే డెలివరీ కాగానే బ్లీడింగ్తో చనిపోయే తల్లిలు చాలా మంది ఉన్నారు. ఆ బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది. తల్లి పైన ఎదపైన బిడ్డని పడుకోబెట్టి పాలివ్వడం ద్వారా తల్లి బిడ్డ స్పర్శకి కొన్ని నరాలు అనేది మనకి ఎట్లుంటే బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. కాబట్టి ఆ పోస్ట్ నేటల్లో మదర్కి కూడా ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు. తల్లికి ఆ 24 అవర్స్ లోపల జరిగే ఆ బ్లీడింగ్ కూడా కొద్దిపాటి మనం తగ్గించవచ్చు. ఆ బిడ్డ పాలు తాగడం వలన తర్వాత కూడా పాలు రావు అని చాలా మంది తల్లి అంటారు. ఎందుకు అంటారంటే ఫస్ట్ బిడ్డకి పాలు పట్టకపోవడం వల్ల ఆ పాలు అక్కడే స్టాప్ అవచ్చు. కాబట్టి ఆమె సెట్ చేసిన కొద్ది ఆ స్పర్శకి తల్లికి పాలు ధారాళంగా రావడానికి అవకాశం. బిడ్డ డెలివరీ కాగానే ఫస్ట్ నిద్రలోకి జారక ముందే మనం తల్లిపాలు అనేది ఫస్ట్ వచ్చే పాలు ఎల్లో కలర్ ఫస్ట్ ఆ పాలే పట్టాలి. అవే ఫస్ట్ వ్యాక్సిన్. మీరు బీసీజీ ఇప్పించిన వేస్ట్. దానికన్నా ఎక్కువ వ్యాక్సిన్ మనం పనిచేసేది అంటే తల్లిపాలే. బిడ్డ నిద్రలోకి జారుకోక ముందే ఇవ్వాలి. డెలివరీ కాగానే పిల్లలు ఏడుస్తారు, ఏడవగానే నిద్రలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ వెళ్ళిపోక ముందే మనం ఇచ్చే పాలే అదే మొదటి వ్యాక్సిన్ మనం బిడ్డకి ఇచ్చేది. ఇవి కంటిన్యూగా 6 నెలల వరకు ఇవ్వాలి. వేరే ఇతర పదార్థాలు ఏవి ఇవ్వద్దు. తేనె, పాలు, వేరే మనకి కాల్షియం, ఐరన్ అవన్నీ రాసిస్తున్నారు సిరప్స్, అవన్నీ వేస్ట్. ఇవన్నీ మన తల్లిపాలల్లోనే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అన్నీ తల్లిపాలల్లోనే ఉంటాయి. కాబట్టి 6 నెలల వరకు కంటిన్యూగా తల్లిపాలనే ఇవ్వాలి. అది పొజిషన్ ఒకటి 45 degrees సెంటిగ్రేడ్లో ఉంచుకొని ఆ పొజిషన్లో ఇవ్వాలి. పట్టుకునే ముందు బిడ్డ తల, వీపు, నడుము ఇట్లుండాలి. ఇది 45 degrees యాంగిల్. తల కరెక్ట్. హెల్దీగా ఉన్న బిడ్డ అయితే 10 minutes పాలు తాగుతుంది కంపల్సరీ. హెల్దీగా ఉన్న పాప కంపల్సరీ 10 minutes తాగుతుంది.
హెల్తీ మనం అక్కడనే గ్రహించుకోవచ్చు. హెల్తీగా లేదనుకో 10 మినిట్స్ తాగరు, అక్కడ వదిలేస్తారు. తీసుకున్న తర్వాత భుజం మీద వేసుకొని బర్ఫింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది ఎందుకంటే గాలి నిండిపోతుంది కాబట్టి బేకౌట్ రావాలి. వేసుకున్న తర్వాత బేకౌట్ వస్తే అది వామిటింగ్ బేకౌట్ రాలేదనుకున్నది ఆటోమేటిక్ గా వామిటింగ్ అయిపోతుంది. వీపుని ఇట్లా తట్టాలి. బర్ఫింగ్ అంటే ఇట్లా తడుతుంటే దాన్ని బిడ్డకు అనేది డైజెస్ట్ అవుతుంది. పిల్లలకి ఏ విధంగా పోషక పదార్థాలు అందుతాయి, ఇవ్వకపోతే ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. తల్లిపాలు కంపల్సరీ ప్రతి ఒక్క తల్లులు ఇవ్వవలసిందే. 6 నెలలు కాదు 11 నెలల వరకు తల్లిపాలు ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా గాయాలైనా కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా జ్వరాలు కానీ సీజనల్ వ్యాధులు కానీ ఏ వ్యాధి కానీ తట్టుకునే స్తోమత వారిలో కలుగుతుంది. అందువలన ప్రతి తల్లిపాల గురించి అవగాహన అనేది వాళ్ళు ఉండాలి. లేకపోవడం వల్ల ఇవ్వద్దు, మా గ్రామర్ అనేది మా అందం అనేది దెబ్బతింటుంది ఇస్తే అనేది కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా తల్లిపాలు ఇస్తే తల్లులు కూడా అంత దృఢంగా అంత ఆరోగ్యంగా అంత బాగా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ తల్లిపాలు అనేది పిల్లలకు ఇవ్వవలసిందే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని నాకు అందించడానికి ధన్యవాదాలు.